వెల్కమ్ టు మమతా రెడ్డి డివోషనల్. ఈ రోజు మనం ఉడిపిలో ఉన్న శ్రీకృష్ణ దేవాలయం గొప్పతనం, విశిష్టత, చరిత్ర గురించి తెలుసుకుందాం. ప్రశాంతమైన వాతావరణం, దగ్గర్లో సముద్ర తీరం, ఆకట్టుకునే పరిసరాలు, అణువణువు కృష్ణనామస్మరణతో మారుమోగే అద్భుతమైన ఆలయం ఉడిపి శ్రీకృష్ణ దేవాలయం. శ్రీకృష్ణ ఆలయాల్లో ప్రధానంగా 4 ఆలయాల గురించి చెప్పుకోవాలి. మొదటిది గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకా, రెండవది ఉత్తరప్రదేశ్లో ఉన్న మధురానగరం, మూడవది కేరళ రాష్ట్రంలోని గురువాయూరు, నాలుగవది కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపిలో ఉన్న కృష్ణ దేవాలయం. వీటిలో ఉడిపిలో ఉన్న శ్రీకృష్ణ దేవాలయానికి, అక్కడ కొలువు తీరిన కృష్ణయ్య విగ్రహానికి చాలా పెద్ద చరిత్ర, యుగయుగాల చరిత్ర ఉంది. ఉడిపిలో కొలువైన శ్రీకృష్ణుని చరిత్రను తెలుసుకునే ముందు ఆ క్షేత్రం పేరుకున్న చరిత్ర ఏంటో చూద్దాం. ఈ క్షేత్రానికి గల పురాణ నామం రజతపిఠాపురం. పూర్వం రామభోజుడనే రాజు యజ్ఞం చేయడానికి భూమిని దున్నుతున్నాడు. ఆ సందర్భంలో నాగలి తగిలి ఒక సర్పం మరణించింది. దాంతో సర్పదోషం కలుగుతుందేమోనని బాధపడుతున్న రామభోజుణ్ణి పరశురాముడు ఓదార్చి దానికి జరిగిన తప్పిదానికి పరిహారం చెప్పాడు. ఇక్కడ 4 దిక్కులా 4 నాగ ప్రతిమల్ని ప్రతిష్ఠించమని చెప్పాడు. పరశురాముడు చెప్పినట్టుగానే 4 దిక్కులా 4 వెండి పీఠాలను స్థాపించి వాటిపై నాగ ప్రతిష్టల్ని చేశాడు రామభోజుడు. ఆ విధంగా వెండి పీఠాలను కలిగిన ఆ స్థలం రజతపిఠాపురంగా ప్రఖ్యాతి చెందింది. ఆ తర్వాత పరశురాముడు అనంతేశ్వరుడు అన్న పేరుతో ఓ లింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడని మరో కథనం కూడా ఉంది. మరొక పురాణ కథనం ప్రకారం చంద్రుడు తపస్సు చేసిన స్థలంగా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. సంస్కృతంలో ఊడు అంటే నక్షత్రం అని అర్థం, పా అంటే పతి అని అర్థం. ఈ విధంగా నక్షత్రాలకు భర్త అయిన చంద్రుని పేరు మీదుగా ఊడుపా అన్న పేరు ఈ క్షేత్రానికి ఉంది. అదే కాలక్రమంలో ఉడిపిగాను మారింది. ఇంతటి చరిత్ర కలిగిన ఈ ఉడిపి క్షేత్రంలో ఎన్నో దేవాలయాలున్నా ప్రముఖంగా చెప్పుకోవాల్సింది మాత్రం శ్రీకృష్ణ మఠం. ఉడిపిలో ఉన్న కృష్ణయ్యమూర్తి సాక్షాత్తు రుక్మిణీదేవి విశ్వకర్మ చేత తయారు చేపించిందని చెబుతారు. ఈ శ్రీకృష్ణమూర్తి బాలకృష్ణుడిది. రుక్మిణీదేవి స్వయంగా చేసిన ఈ బాలకృష్ణ మూర్తి వెనుక ఒక కథ ఉంది. ఒకసారి కృష్ణుడి తల్లి దేవకీదేవి కృష్ణుడితో అన్నదట, కృష్ణ, యశోద అదృష్టవంతురాలు. నీ బాల్యలీలలన్నీ చూసి మురిసిపోయింది, తరించిపోయింది. కానీ నా దురదృష్టం వల్ల నీ బాల్యలీలల్ని చూసే అదృష్టం నాకు లేకపోయింది. నీ బాల్యలీలలు చూడ్డానికి చాలా ఆశగా ఉంది కన్నయ్య, ఆ భాగ్యాన్ని కలిగించవా అని అడిగిందట. సరే అన్న శ్రీకృష్ణుడు చిన్న బాలుడిలా మారి అన్న బలరాముడితో కలిసి ఆడుకున్నాడట. అలా బలరామకృష్ణుల ఆటపాటలు చూసి దేవకీ దేవితో పాటు రుక్మిణీదేవి కూడా మురిసిపోయింది. ఆ ఆనందంతోనే ఈ చిన్న కృష్ణ రూపాన్ని ప్రపంచానికి చూపించాలని భావించిన రుక్మిణీదేవి విశ్వకర్మను పిలిచి వారి బాల్య రూపాలతో విగ్రహాల్ని తయారు చేయించింది. కృష్ణ అవతారం ముగిసిన తర్వాత ద్వారకా నగరం సముద్రంలో కలిసిపోయినప్పుడు ఈ మూర్తి కూడా సముద్రంలో కలిసిపోయింది. ఆ తర్వాతి కాలంలో 800 ఏళ్ల క్రితం శ్రీ మధ్వాచార్యులకు ఒక సముద్ర వ్యాపారి ద్వారా దొరికిందని చరిత్ర చెబుతోంది. ఒకనాడు మధ్వాచార్యులు ఉడిపికి సమీపంలోని మాల్పే అన్న ప్రాంతంలో సముద్ర తీరంలో ధ్యానమగ్నులై ఉన్నారు. ఇంతలోనే స్వామివారికి ఏవో ఆర్తనాదాలు వినిపించాయి. కళ్ళు తెరిచి చూశారు. తుఫాన్లో చిక్కుకుని సముద్రంలో మునిగిపోతున్న ఓ నౌక కనిపించింది. మధ్వాచార్యులు తమ అంగవస్త్రాన్ని గాల్లోకి తిప్పి తుఫాను గాలిని నియంత్రించారు. దాంతో తుఫానులోంచి తప్పించుకుని బతికి బయటపడ్డ నౌకలోని వర్తకులు తమ నౌకలో ఉన్న విలువైన రత్నాలు, మణులు చూపించి మీకేం కావాలంటే అవి తీసుకోండి అన్నారు. కానీ మధ్వాచార్యులు ఇవేవీ వద్దు అని నౌకలో ఉన్న 2 పెద్ద గోపిచందనం ముద్దలను తీసుకున్నారు. ఆ 2 చందనపు ముద్దల్లో ఒకటి మధ్వాచార్యుల చేతిలోంచి జారి నీటిలో పడిపోయి చందనమంతా కరిగిపోయింది. అందులోంచి బలరాముని విగ్రహం బయటపడింది. మధ్వాచార్యులు ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించారు. ఆ స్థలం వడబాండేశ్వరంగా ప్రసిద్ధి చెందింది. మిగిలిన చందనపు గడ్డను తీసుకుని 12 స్తోత్రం అనే దివ్య స్తోత్రాన్ని జపిస్తూ ఉడిపికి తీసుకువచ్చారు. ఉడిపిలో మధ్వ సరోవరంలోని నీటిలో ఆ చందనపు ముద్దను ముంచగానే అందులోంచి సుందరమైన కృష్ణమూర్తి ప్రత్యక్షమైంది. వెంటనే మధ్వాచార్యులు ఆ విగ్రహానికి అభిషేకం చేశారు. ఈ అభిషేకానికి ముందు 4 శిష్యులు సులభంగా ఎత్తిన ఆ విగ్రహం అభిషేకం అనంతరం 30 మంది కలిసి ఎత్తడం సాధ్యం కాలేదట. ఎందుకంటే మధ్వాచార్యుల అభిషేకంతో ఆ విగ్రహంలో శ్రీకృష్ణుని దివ్యశక్తి పరిపూర్ణంగా ప్రవేశించిందని చెబుతారు. విలంబినామ సంవత్సరం మాఘశుక్ల తదియ సామాన్య శకం 1236లో బాలకృష్ణుని విగ్రహాన్ని ఉడిపిలో ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి మధ్వాచార్యులు అవలంబించిన పూజా విధానాన్ని అనుసరిస్తున్నారు.
ఆ విగ్రహమే నేడు శ్రీకృష్ణ మందిరంలో అర్చమూర్తిగా పూజలు అందుకుంటుంది. ఇక్కడ స్వామివారి దర్శనం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దేశంలో ఏ ఆలయానికి వెళ్ళినా మనం గర్భాలయం ద్వారానే స్వామి దర్శనం చేసుకుంటాం. కానీ ఇక్కడ మాత్రం భక్తులకు గర్భాలయం దర్శనం ఉండదు. స్వామివారిని కిటికీ గుండా మాత్రమే దర్శించుకోవాలి. అలా ద్వాపర యుగంలో రుక్మిణీదేవి చేత తయారు చేయబడి పూజింపబడిన కృష్ణ విగ్రహం ఉడిపికి చేరింది. ఈ కిటికీని నవరంధ్ర కిటికీ లేదా నవగ్రహ కిండి అని పిలుస్తారు. 9 రంధ్రాలున్న ఈ కిటికీ నుంచే శ్రీకృష్ణ భగవానుణ్ణి దర్శించాలి. ఇలా నవగ్రహ కిటికీ నుంచి కృష్ణుణ్ణి దర్శించడం వల్ల గ్రహదోషాలు తొలగిపోతాయని చెబుతారు. అయితే మొదటి నుంచి ఈ పద్ధతి లేదు. 13వ శతాబ్దంలో మధ్వాచార్యులు స్థాపించిన నాటి నుంచి 16వ శతాబ్దం వరకు భక్తులు స్వామివారిని నేరుగా దర్శించుకునేవారు. శ్రీకృష్ణ దేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలంలో కనకనాయుడు కనకదాసుగా చెన్నా ఆదికేశవ అన్న నామంతో కీర్తనలు రాస్తూ భక్తి ఉద్యమకారుడిగా తిరిగేవాడు. అప్పట్లో నిమ్న కులస్తులకు ఆలయ ప్రవేశం కష్టంగా ఉండేది. దాంతో కురబు కులానికి చెందిన కనకదాసును ఉడిపి ఆలయంలోకి అనుమతించలేదు. పైగా అతన్ని ఆలయం వెనుక భాగంలో బంధించి హింసించారు. అప్పుడు కనకదాసు ఆర్తితో కృష్ణుణ్ణి పిలుస్తూ కీర్తనలు ఆలపించారు. కనకదాసు వేదనకు కరిగిపోయిన శ్రీకృష్ణుడు ఉన్న స్థానం నుంచి వెనక్కి తిరిగాడు. కనకదాసుకు దర్శన భాగ్యం కలగడానికి ఆలయం వెనుక గోడకు రంధ్రం ఏర్పడింది. దీన్నే ఇప్పుడు కనక కిండి లేదా కనకదాసు కిటికీ అని పిలుస్తున్నారు. అందుకే ఇక్కడ గర్భాలయంలో కొలువైన బాలకృష్ణుడు పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తాడు. ఆలయం వెలుపల భాగంలో గల ఈ కిటికీ సమీపంలోనే కనకదాసుకు సంబంధించిన స్థలం కూడా ఉంది. ఇక్కడే కనక మండపం నిర్మించారు. గతంలో శ్రీకృష్ణ మఠంగా, ప్రస్తుతం శ్రీకృష్ణ ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం కేరళ సంప్రదాయ రీతిలో అత్యంత శోభాయమానంగా ఉంటుంది. ఆలయం బయట ప్రధాన గోపురానికి ఎదురుగా శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ కొలువై ఉండడానికి ప్రధాన కారణంగా చెప్పుకునే కనకదాసు మందిరం కూడా ఉంది. ప్రధాన ఆలయంలో కుడివైపు భాగంలో శ్రీ మధ్వ తీర్థం ఉంది. మధ్య భాగంలో మనోహరమైన మండపం ఉంది. ఉత్సవాలు, పండగల సమయంలో ఈ తీర్థంలోనే స్వామివారికి తెప్పోత్సవం నిర్వహిస్తారు. శ్రీకృష్ణుని లీలలు తెలిపే అందమైన తైలవర్ణ చిత్రాలు, ఆనాటి కళలకు అద్దం పట్టే కొయ్య శిల్పాలు, గర్భాలయం ముందు భాగంలో భక్తి భావాన్ని నింపే వెండితో తయారు చేసిన ధ్వజస్తంభం, ఇలా ఎంతో ఆధ్యాత్మిక వైభవంతో అలరారుతోంది. మరొక ఆలయ విశేషాలతో మీ ముందుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.